ఊరందరిది ఒకదారి ఉలికి పిట్టది ఒకదారి అన్నట్లు ఏమైనా అద్భుతాలు జరిగితే అది వైసీపీ పార్టీలోనే జరుగుతోంది అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే అక్కడ స్వతంత్రంగా ఏ నాయకుడు మాట్లాడలేడు. ఉన్న పదవి ఉపయోగించి ప్రజల కోసం ఏమీ సొంత నిర్ణయాలు చెయ్యలేరు సరికదా. ప్రతిపక్షమైనా స్వపక్షమైనా ఏ పక్షాన్ని గురించి మాట్లాడాలి అన్నా మాట్లాడడానికి స్క్రిప్ట్స్ కూడా తాడేపల్లి ప్యాలెస్ సకల శాఖ మంత్రి సజ్జల గారి దగ్గర నుండి రావాల్సిందే. ఇది మాత్రం జగమెరిగిన సత్యం. అంటే జగన్ కు తెలిసే జరుగుతుంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం కొనసాగుతోంది. ఎవరి వల్ల పార్టీకి చెడ్డ పేరొచ్చిందో వారు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. పార్టీలో సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. ఈ భిన్న వాతావరణంలో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రావడం మొదలు అందులో నాయకులందరూ విచ్చలవిడిగా జగన్ మెప్పు కోసం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన వాళ్లే. అంటే 2019 నుంచి 24 మధ్య కొంతమంది నేతల వ్యవహార శైలితోనే పార్టీకి రకమైన ఇబ్బందులు వచ్చాయి అనేది పచ్చి నిజం. ప్రారంభంలో వారి మాటలు గొప్ప ఫ్యాషన్గా అనిపించాయి, వైసీపీ శ్రేణులను ఆకర్షించాయి. కానీ రాను రాను ఆ నేతల తీరుతోనే వైసీపీ పతన స్థితికి చేరుకుందనేది పార్టీ క్యాడర్కు తెలిసింది. పార్టీలో సీనియర్లు మౌనం వహించి దూకుడు కలిగిన నేతలు మాటలు పార్టీకి చేటు తెచ్చాయి అని ఆలస్యంగా తెలిసింది. అప్పటికే మూల్యం చెల్లించుకుంది పార్టీ. ఇంత జరిగినా చేతులు కాలేక అయినా వైసీపీ ఆకులు పట్టుకుందా అంటే అది లేదు. అదే పాత చింతకాయ పచ్చడి, అవే మూస బూతులతో కూడిన పదాలు, తింగరి ప్రెస్ మీట్లు. అయితే ఇలా ఉంది పరిస్థితి అని క్యాడర్కు తెలుసు. కానీ నాయకత్వం తెలుసుకోకపోవడం పార్టీకి లోటు అని రాజకీయ విశ్లేషకుల మాట. ఏది ఏమైనా జగన్ మెప్పు పొందాలి అంటే ఆయనకు నచ్చని నాయకుల్ని తిడితేనే అయ్యవారి మెప్పు, లేదంటే తిప్పలే. అందుకే కాబోలు నాయకులందరూ పోటీపడి కొత్త బూతుల డిక్షనరీలు వెతుకుతారు. అలా అని ప్రజలు బ్రహ్మరథం పడతారా అంటే అది లేదు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఏదైతేనేం జరిగిన దానికి పోస్టు మార్టం చేయకుండా తప్పెక్కడ జరిగిందో తెలుసుకోకుండా ఈవీఎంల వలన మోసపోయామంటున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు సాధించిన కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది జూనియర్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. వారి మాటలు వైసీపీకి శ్రేణులకు ఎంతో ఇష్టంగా ఉండేవి. అయితే వారి మాటలు తటస్థులతో పాటు విద్యార్థికులపై విపరీతంగా ప్రభావం చూపించాయి. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం పొందింది వైసీపీ. అయినా జరిగిన తప్పు తెలుసుకోకుండా మళ్లీ అదే తప్పు చేయడానికి సిద్ధపడుతోంది వైసీపీ. నువ్వు ఈరోజు ఇంత నిష్ఠ దరిద్రుడిలాగా, శనిగాడిలాగా, జామాత దశమగ్రహంలాగా ఈ రాష్ట్ర ప్రజల నీకు కాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చెబుతావు. నువ్వు వద్దురా బాబు శనిగాడి, రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024లో ఎవరినో బయటికి పంపిస్తా, ఈ రాష్ట్రాన్ని కాపాడతా. నువ్వెవడరా బాబు కాపాడతాక? నువ్వు వద్దురా బాబు శనిగాడివి, నువ్వు పెద్ద సన్నాసివి, వెదవ్వే, నువ్వు పోరా బాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు సచ్చిని ఎందుకు బతికున్నావో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి? ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు? నువ్వెవ్వడరా? నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా, మీరు సహించలేరా అంటాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క.
ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. డిఎన్ఏ అంటే పర్సనల్గా తీసుకోకండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిఎన్ఏ కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ డిఎన్ఏలు ఒక్కటే. మీరు దత్తపుత్రులే. చంద్రబాబు నాయుడు గారి ఏజెండాని మొయ్యటమే మీ పాలసీ తప్ప మీకు అసలు పాలసీనే లేదని మనం చేస్తున్నాం. పడిపోయినటువంటి, కూలిపోయినటువంటి ఎల్లో బిల్డింగుని మళ్ళా నిర్మించడానికి భవన నిర్మాణ కార్మికుడు అవతారం మీరు ఎత్తారు తప్ప నిజంగా భవన నిర్మాణ కార్మికుల గురించి మీకు ఆలోచించే చిత్తశుద్ధే లేదు. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. నీకన్నా పెద్ద మగోడిని అప్పుడు నేను 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు, సొల్లు మాటలు, చెప్పులు ఇవితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని, నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది? మొన్న నాకేం ఊడింది? ఈ బుస మాటలు, సినిమా డైలాగులు, డ్రామాలు, సినిమాల్లో డ్రామాలు వేసి ఈ సొల్లు కబుర్లు. చెప్పులు అంటే చెప్పులు ఎవడికి? నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా? 2 చెప్పులు ఉన్నాయి. గతంలో వైసీపీకి చేటు తెచ్చిన ఆ దూకుడు నేతలను ప్రారంభంలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్టు కనిపించారు. పరాజయం వీరి వల్ల అని గ్రహించారో ఏమో. గత అనుభవాల దృష్ట్యా సీనియర్ల సేవలను వినియోగించుకుంటున్నానని జగన్ చెప్పుకొచ్చారు. అప్పుడు పార్టీ క్యాడర్ కూడా సంతోషించింది. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తనతో పనిచేసిన సీనియర్ నాయకులు జగన్తో ఉన్నా వారిని వినియోగించుకోలేకపోయారు అన్న మాటకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్లుగా ఉన్న ధర్మాన, బొత్స లాంటి నేతలు మాట్లాడడం ప్రారంభించారు. దీంతో వైసీపీకి మంచి రోజులొచ్చాయని అంతా భావించారు. కానీ ఆ సరదా సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఎవరైతే బూతులు మాట్లాడారో, అడ్డగోలుగా వ్యవహరించారో అటువంటి నేతలు మళ్లీ తెరపైకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో సీనియర్లుగా ఉన్న ధర్మాన లాంటి వారు మళ్లీ మౌనం పాటిస్తున్నారు. ఇలా అయితే కష్టమని వైసీపీ శ్రేణులు నిట్టూరుస్తున్నారు.